ఛత్తీస్గఢ్కు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు వస్తే 500 మందిని తీసుకుపోయి హల్చల్ చేసి ఇన్వైట్ చేసిన అని చెప్పేసి నేను విన్నా. నిజమేనా అది? నిజమే. ఎందుకు చేయాల్సి వచ్చింది? నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే అన్న. కాంగ్రెస్ పార్టీలో ఉండే. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే. నేను అప్పుడు బీటెక్లోనే ఉండే. నేను అప్పుడు మీరు అన్నట్టు నేను బైక్ ర్యాలీ చేసి పోయిన తర్వాత అయితే మీకు అసలు నేను కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు పోవాల్సి వచ్చిందో కూడా చెప్పినా కదా. నేను రాజకీయంలోకి వచ్చినా కదా. కాంగ్రెస్ పార్టీలో పోవడానికి రీజన్ ఏంటంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే స్టార్ అవుతాం, మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది, లోకల్లో బాడీ క్యాడర్ లేదు, అట్లాంటి లేని పార్టీకి పోతే అవకాశం వస్తుందని అనుకొని వెళ్ళినాం. ఇంకో బలమైన రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో పోవడానికి మా తాతలు మా తండ్రులు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటే లాయల్ పార్టీ. ఆ పార్టీలో ఉంటే ఈరోజు కాకపోతే ఒక 10 నేషనల్ పార్టీ, ఈరోజు కాకపోతే ఇంకో 10 సంవత్సరాలకైనా ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసినందుకు ఆ టైంలో నేనున్న నా ఏజ్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు, నా సొంతంగా నేను ఆలోచించుకోలేని శక్తి నాకు అప్పుడు లేదు కాబట్టి ఆ టైంలో నేను కాంగ్రెస్ పార్టీలోకి పోవాల్సి వచ్చింది. పోతున్న కొద్దీ దిగిన తర్వాత తెలిసిందన్న ఆ లోతు ఎంత ఉందనేది, అక్కడ అసలు మనకున్న ప్రాధాన్యత ఏందనేది, యువకులకు ఇచ్చే వాళ్ళ రెస్పెక్ట్ ఏందనేది అప్పుడు తెలిసిన తర్వాత నాకు అనిపించింది ఈ పార్టీ దిస్ ఇస్ నాట్ ద రైట్ పార్టీ అని అనిపించింది నాకు ఇది ప్లాట్ఫామ్ కాదనిపించింది.